హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఎన్ బ్లాగ్స్కి స్వాగతం. నేను మీ రఫీ. విజయవాడ చుట్టుపక్కల మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారా? అయితే ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన లొకేషన్ చూపించబోతున్నాను. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విజయవాడ మహానగరానికి అతి చేరువలో, విజయవాడ వెస్ట్ బైపాస్ అండ్ ఓఆర్ఆర్కు సమీపంలో ప్రముఖ విద్యా సంస్థలు పాలడుగు పార్వతీదేవి కాలేజ్ అండ్ లింగయాస్ గ్రూప్ ఆఫ్ కాలేజ్ అండ్ ఎన్ఆర్ఐ గ్రూప్ ఆఫ్ కాలేజెస్కి అతి చేరువలో ప్రముఖ పరిశ్రమలు సూరంపల్లి అలీప్ ఇండస్ట్రీస్, ప్రముఖ ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఎన్ఐడిఎం అండ్ డీమార్ట్ వేర్ హౌస్కు అతి చేరువలో మనం ఒక కొత్త లేఅవుట్ డెవలప్ చేస్తున్నాము. ఇక్కడ విశేషాలు ఏంటో చూద్దాం రండి. పైపుల్ రోడ్ సెంటర్ అండి ఇది. మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాము, స్ట్రైట్గా వెళ్తున్నాము. నున్న రోడ్ ఇది, నున్న రోడ్డు అండ్ ఇది కంట్రిక సెంటర్ అండి. ఇది పైపుల్ రోడ్ తర్వాత కంట్రిక సెంటర్. స్ట్రైట్కి వెళ్తే నున్నకి వెళ్ళిపోతామండి మనం. లెఫ్ట్ పాతపాడు రోడ్డు. ఆ పాతపాడు రోడ్ నుంచి కూడా మనం వెస్ట్ బైపాస్కి చేరుకోవచ్చు. ఆ రైట్ చూపించింది వచ్చేసి మన రామర్పాడికి వెళ్ళే రోడ్ అండి. మనం స్ట్రైట్కి వెళ్తున్నాము. స్ట్రైట్కి వెళ్తున్నప్పుడు కంట్రీకి దాటంగానే మనకి డీమార్ట్ స్టోర్స్ ఉందండి, కొత్తగా కట్టారు ఇక్కడ. అండ్ ఇది సెంట్ హ్యాన్స్ స్కూల్ అండి. నున్న ఊళ్ళోకి ఎంటర్ అవుతున్నాం సార్ మనం. ఈ కనబడేది నున్న పవర్ గ్రిడ్ అండి ఇది. ఈ రైట్ సైడ్ వెళ్తే మళ్ళీ మనం గుడంతల రామర్పాడికి వెళ్ళిపోవచ్చు. నున్న బైపాస్ కూడా వెళ్ళొచ్చు. మనం స్ట్రైట్గా వెళ్తున్నాం. ఆ కనబడేది వెస్ట్ బైపాస్ అండి. నున్న స్టార్టింగ్లో మనకి వెస్ట్ బైపాస్ వెళ్తుంది ఇది. ఈ వెస్ట్ బైపాస్ ఏంటంటే మనం పైపుల్ రోడ్ మీదుగా నున్న వచ్చాం కదా. ఇప్పుడు ఈ రైట్ సైడ్ వెళ్తే మనం గన్నవరం కోల్కతా వెళ్ళిపోవచ్చు, కోల్కతా హైవేకి వెళ్ళిపోవచ్చు. అదే మనం లెఫ్ట్కి వెళ్తే గొల్లపూడి దిగిపోతే మనం హైదరాబాద్ హైవేకి వెళ్ళొచ్చు. అదే మనం గొల్లపూడి దిగకుండా కృష్ణా రివర్ క్రాస్ చేసి గుంటూరు జిల్లా కాజా దగ్గర దిగితే మనం చెన్నై తమిళనాడు హైవేకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి మనం కింద అండర్ పాస్ నుంచి వెళ్తున్నాం. మనం ఈ హైవే నుంచి కూడా వెళ్ళొచ్చు. మనం ఈ లెఫ్ట్కి వెళ్తే గొల్లపూడి, మనం స్ట్రైట్కి వెళ్తున్నాం. ఈ రైట్కి వెళ్తేనేమో మనం గన్నవరం వెళ్ళిపోవచ్చు ఎయిర్పోర్టు. మనం స్ట్రైట్కి వెళ్తున్నాము, నున్న ఊళ్ళోకి వెళ్తున్నాం మనం. నున్న ఊరు కూడా మనకి విజయవాడ సిటీలో ఆల్మోస్ట్ కలిసిపోయిందండి. ఇది అవేరా ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ అండి ఇది. వీళ్ళ యూనిట్ కూడా నున్నలోనే ఉందండి. ఇది కొత్తగా ఆల్ఫా ఇరానీ చాయ్ స్టాల్ పెట్టారండి వీళ్ళు. మనం నున్న సెంటర్కి వచ్చాము. లెఫ్ట్కి వెళ్తే నున్న ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు మనం. అలా నైనవరం అంబాపురం వెళ్ళిపోవచ్చు. మనం స్ట్రైట్గా వెళ్తున్నాము. ఇది నున్న ఎస్బీఐ బ్యాంక్ సెంటర్. ఇది బ్యాంక్ సెంటర్ దాటుకొని ముందుకు వెళ్తున్నాం మనం. ఇది నున్న అమెరికన్ హాస్పిటల్ అండి. ఇది ఆ రోడ్డు. మనం స్ట్రైట్గా వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మనకి వేర్ హౌస్లు, గోడౌన్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయండి. బేసిక్గా ఇక్కడ వేర్ హౌస్లు డెవలప్మెంట్ అవ్వటానికి కారణం అలీప్ ఇండస్ట్రీస్ అండి. ఈ కనబడే సెంటర్ చూస్తున్నారు కదా, ఇది నున్న బైపాస్ అంటారండి రైట్ సైడు. ఈ రోడ్డు నున్న బైపాస్ అంటారు దీన్ని. పవర్ గ్రిడ్ నుంచి రావచ్చు, మనం రావర్పాడు నుంచి రావచ్చు ఈ రోడ్డు. మనం స్ట్రైట్గా వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మీరు గమనించవచ్చు 24 hours ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందండి ఇక్కడ. గతంలో ఇన్ని గోడౌన్స్, వేర్ హౌస్ ఉండేవి కాదండి ఇక్కడ. రీసెంట్గా ఒక 5-8 సంవత్సరాల క్రితం నుంచి ఇవన్నీ డెవలప్ అయినాయి.
మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, వేర్ హౌస్లు అండ్ గోడౌన్స్ అండ్ లాజిస్టిక్ యూనిట్స్ ఉన్నాయి ఇక్కడ. మెయిన్లీ ఇక్కడ ఈ పరిశ్రమలు కానివ్వండి, వేర్ హౌస్లు కానివ్వండి డెవలప్ అవ్వడానికి కారణం మెయిన్ అలీప్ ఇండస్ట్రీస్. అది గతంలో ఉమెన్స్ ఎంపవర్మెంట్ కోసం అది మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కోసం ఇవ్వడం జరిగింది. అది పెరిగి ఇలాగ బాగా ఎలాబరేట్ అయిందనమాట. ఇది చుట్టుపక్కల మొత్తం బాగా డెవలప్ అయింది. మెయిన్లీ రూట్ కనెక్టివిటీ బాగుండడం వల్ల, కొత్తగా వెస్ట్ బైపాస్ ఏర్పడడం వల్ల ఈ ఏరియా మొత్తం వేర్ హౌస్లు కానివ్వండి, ఇండస్ట్రీస్కి కానీ రావడం జరుగుతుంది. తర్వాత ధర కూడా తక్కువలో ఉండడం వల్ల ఇది పారాగాన్ అండి. ఇది గత 20-25 సంవత్సరాల నుంచి ఉంది. అది ఇంకొంచెం ముందుకు వచ్చాం మనం. ఇది కనబడేది లెఫ్ట్లో పాలడుగు పార్వతీదేవి కాలేజ్ అండి. ఇది ఇప్పుడు ఎన్ఆర్ఐ వాళ్ళు టేకప్ చేస్తున్నారు. అది ఈ రైట్ సైడ్ కనబడేదంతా కూడా మనకి అలీప్ ఇండస్ట్రీస్ అండి. ఇక్కడ మీకు అన్ని రకాల వస్తువులు తయారవుతాయి. లైక్ చెప్పల్స్ కానివ్వండి, గార్మెంట్స్ కానివ్వండి, కొవ్వొత్తులు, సబ్బులు, ఎలక్ట్రిక్ ఐటమ్ అన్నీ తయారవుతాయండి. ఇక్కడ నుంచి డిస్పాచ్ అవుతాయి. సో ఇక్కడ తయారైన వస్తువులకి వేర్ హౌస్లు కావాలి, గోడౌన్స్ కావాలి. కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో గోడౌన్స్ కానివ్వండి, వేర్ హౌస్లు బాగా పెరిగినాయి. ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయి. అది దాటి కొంచెం ముందుకు రాగానే మనం ఇది రైట్ సైడు, ఇది సూరంపల్లి అడ్రోడ్ అంటారండి. రైట్ సైడ్ సూరంపల్లి, ముస్తాబాద్ వెళ్ళిపోతాం. లెఫ్ట్కి వెళ్తే గన్నవరం, రైట్కి వెళ్తే రామరపాడు. కనకదుర్గమ్మ టెంపుల్ అండ్ లెఫ్ట్లో ఉన్నది గంగనమ్మ గుడి అని కూడా అంటారు. ఈ రైట్ సైడ్ కనబడేది సిపెట్ కాలేజ్ అండ్ ఇది డిమార్ట్ గోడౌన్ అండి. ఇది వేర్ హౌస్. మన విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న డిమార్ట్ స్టోర్స్ అన్నిటికి కూడా ఇది వేర్ హౌస్ అండి. సరుకు ఇక్కడి నుంచే రవాణా అవుతుంది. 24/7 లోడింగ్ అన్లోడింగ్ అవుతూనే ఉంటాయి ఇక్కడ. అది దాటి జస్ట్ ఒక ముందుకు రాగానే మనం ఇది 4 రోడ్ల సెంటర్ వస్తుందండి. ఈ సెంటర్కి రైట్ సైడ్లో ఎన్డీఆర్ఎఫ్కి వెళ్ళే రోడ్డు, ఆ బోర్డు చూడొచ్చు మీరు. స్ట్రైట్కి వెళ్తేనేమో మనకి కుశలవ ఇండస్ట్రీస్ ఉంది. తర్వాత ఎన్ఆర్ఐ కాలేజ్ ఉంది. ఇంకొంచెం ముందుకెళ్తే ఓఆర్ఆర్ వస్తుందండి. అక్కడ ఈ పాయింట్ నుంచి కేవలం 7 కిలోమీటర్లో ఓఆర్ఆర్ అక్కడ పాయింట్ కూడా వేయడం జరిగింది. సో ఈ పాయింట్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తున్నాం. మనం లెఫ్ట్ అంతా ఊరండి. రైట్ సైడ్ మొత్తం కొండలు. లైక్ ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ ఉంది కదా, లాస్ట్ టైం మనకి వరదలు వచ్చినప్పుడు సింగనగర్ పరిసర ప్రాంతాల్లో ఇక్కడ నుంచే రెస్క్యూ టీమ్ రావడం జరిగింది. రీసెంట్గా 2025 ఫిబ్రవరిలో అమిత్ షా గారు రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎన్ఐటీఎంకి 50 ఎకరాలు శాంక్షన్ చేశారు. దానికి ఆపోజిట్ రోడ్లోకి వచ్చాం. చూసారు కదా, మొత్తం హౌసెసే. ఒక పర్లాంగ్ ఉంటుందండి, అంతే, ఎక్కువ దూరం ఉండదు. వాకబుల్ డిస్టెన్స్ మెయిన్ రోడ్ నుంచి. చుట్టుపక్కల అన్ని హౌసెసే, వీళ్ళకి దగ్గరగా ఉంటుంది అనమాట. రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ ప్లాట్స్ మనవి చూడొచ్చు. ఈ రైట్ సైడ్ ఏం మొత్తం చుట్టూ మొత్తం హౌసెసేనండి. ఇది ఆ రైట్ సైడ్ జెండాలు కనబడేదే మన వెంచర్ అండి. గ్రాండ్ ఎంట్రన్స్ అండి. ఇది ఎంట్రన్స్ గేటు. మనం ఎంటర్ అవుతున్నాం లోపలికి. లోపల మొత్తం 40 అడుగుల రోడ్లు అండి ఇవి. ప్లాటింగ్ అయిపోయింది. చాలా వరకు రిజిస్ట్రేషన్స్ దీంట్లో ఈ ఫ్రంట్ రోడ్లో అయిపోయినాయండి. మీరు చూడొచ్చు, చుట్టూ మొత్తం హౌసెసే. 40 అడుగుల రోడ్ ఇది. ఫస్ట్ ఫేజ్గా మనం నాన్ లేఅవుట్ వేయడం జరిగిందండి. సెకండ్ ఫేజ్గా ఇప్పుడు సిఆర్డిఏ తీసుకున్నాము. వర్క్ స్టార్ట్ చేసేసాము ఆల్రెడీ. ఆ బ్యాక్ సైడ్ కనబడేది దుర్గా నెయ్యి అండి. అది హౌసెస్ ఇళ్ళకి ఆనుకొని ఒకసారి విజిట్ చేయండి. ఎవరన్నా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు వీక్లీ డెవలప్మెంట్స్ మొత్తం వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు డైలీ వీడియోస్, వీక్లీ వీడియోస్ రావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లో బడ్జెట్లో అండి. ఇది విజయవాడకు దగ్గర,
విజయవాడ దగ్గరలో మనకి లో బడ్జెట్లో అన్నమాట ఇవన్నీ కూడా. మీరు గమనించవచ్చు మొత్తం హౌసెసే. ఒకసారి విజిట్ చేయండి, ఫ్రీ సైట్ విజిట్ అరేంజ్ చేస్తాము. సింగనగర్లో మన ఆఫీస్ అండి. మరిన్ని వివరాల కోసం మా ఆఫీస్ నంబర్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. కాల్ చేయండి, ఒకసారి విజిట్ చేయండి. తప్పకుండా నచ్చుతుంది. మంచి వెంచర్ ఇది, మంచి లొకేషన్. నలభై అడుగుల రోడ్లు అండి ఇవి. ఇప్పుడు వెంచర్ నుంచి మనం బయటికి వెళ్తున్నాం. వెంచర్ బయట నుంచి కూడా ఒక లుక్ చూడండి. ఒక చిన్న క్లిప్ తీయడం జరిగింది. తక్షణమే గృహ నిర్మాణానికి అనువైన ప్లాట్స్ అండి ఇవి. ఇక్కడ చాలా వరకు ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అండి. ఇక్కడ ఎలాగంటే మన పాయింట్ కార్డ్ నుంచి ఆ కనబడేది డీమార్ట్ అండి. అందులో వర్క్ చేసే ఎంప్లాయీస్, వాళ్ళకి రెసిడెన్స్ కానివ్వండి, ఇక్కడ లోకల్లోనే చూసుకుంటున్నారు వాళ్ళు. సో రెంట్స్ కోసం చాలామంది తిరుగుతున్నారు ఇక్కడ. మనం ఈవెన్ చిన్న రేకుల షెడ్ వేసి ఇచ్చినా కానీ 4,000 రూపాయల దాకా అద్దెలు వచ్చే అవకాశం ఉంటాయి ఇక్కడ. అండ్ తర్వాత ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే చుక్కపల్లి కుశలవ ఇండస్ట్రీస్ ఉందండి. అందులో వర్క్ చేసే ఎంప్లాయీస్, తర్వాత పాలడుగు పార్వతీదేవి కాలేజ్లో వర్క్ చేసే ఎంప్లాయీస్, ఎన్ఆర్ఐ కాలేజ్ ఎంప్లాయీస్, అండ్ ఎన్డీఆర్ఎఫ్లో వర్క్ చేసే రెస్క్యూ టీము, అందులో చాలా వరకు నార్త్ సైడ్ వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు బయట దూరంగా అంటే వాళ్ళకి కష్టం కాబట్టి ఇక్కడ లోకల్లోనే ఇళ్ల కోసం, రెంట్ కోసం చూస్తున్నారు వాళ్ళు. సో మీరు మినిమం కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చినా కానీ 4,000 to 5,000 రెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మన గేట్ కాడ నుంచి మెయిన్ రోడ్కి ఒక పర్లాంగ్ దూరం మాత్రమేనండి. బండి మీద అయితే ఒక అర సెకండ్ 1 minute లోపు వెళ్ళిపోతాం మనం. వాకబుల్ అయితే ఒక 4 నిమిషాల నుంచి 5 నిమిషాల్లోపు వెళ్ళిపోవచ్చు. మెయిన్ రోడ్కి వచ్చేసామండి మనం. ఇది నూజివీడ్ హైవే అండి. ఇది స్టేట్ హైవే 236 అంటారు దీన్ని. ఆ స్ట్రైట్కి వెళ్ళిపోతే ఎన్డీఆర్ఎఫ్కి వెళ్ళిపోతాం మనం. ఆ కొండ దగ్గర పక్కన ఆ బిల్డింగ్స్ వాటికి సంబంధించినవేనండి అవన్నీ కూడా పక్కన. ఈ లెఫ్ట్కి వెళ్తే మనం కుశలవ ఇండస్ట్రీస్, ఎన్ఆర్ఐ కాలేజ్ అండ్ ఓఆర్ఆర్కి వెళ్ళిపోతాం. రైట్కి వెళ్తే మనం విజయవాడకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు పైపుల్ రోడ్కి. మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అందించండి, మీ సలహాలు అందించండి. ఆ లోపల కనబడేది ఎన్డీఆర్ఎఫ్ క్వార్టర్స్లు అండి అవి. ఈ లెఫ్ట్లో కనబడేది డీమార్ట్ వేర్ హౌస్ అండి ఇది. ఇక్కడ నుంచే మనకి డీమార్ట్ స్టోర్స్ అన్నిటికి కూడా సరుకు రవాణా అవుతుందన్నమాట. ఇక్కడ నుంచే 2 blocks ఉన్నాయండి. చాలా పెద్ద గోడౌన్ ఇది. వేర్ హౌస్ దాటి ముందుకు వచ్చామండి మనం. ఇవన్నీ గోడౌన్సే చూడొచ్చు.
మళ్ళీ మనం నున్న దగ్గర వెస్ట్ బైపాస్ దగ్గరికి రీచ్ అవుతున్నాము. మీ సపోర్టు సలహాలు ఆశిస్తున్నాను. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.